ప్రఖ్యాత హాలీవుడ్ నిర్మాణ సంస్థ 20th సెంచరీ ఫాక్స్ భారీ వ్యయంతో రూపొందించిన చిత్రం లైఫ్ ఆఫ్ పై. యామ్ మార్టిన్ రాసిన నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 23న తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో విడుదలకు సిద్దమైంది. ఇండియన్ నేటివిటీకి దగ్గరగా ఉండే ఈ హాలీవుడ్ చిత్రంలో టబు, ఇర్ఫాన్ ఖాన్, సూరజ్ శర్మ కీలక పాత్రల్లో నటించడం విశేషం. నేను ఒక కాఫీ షాప్ లో కూర్చున్నాను. అప్పుడు నా పక్క టేబుల్ దగ్గర కూర్చున్న పెద్దయినా మాట్లాడడం మొదలు పెట్టాడు. మీ దగ్గర ఒక అద్భుతమైన కథ ఉందని చెప్పారు. ఉంది, చెప్తాను, వింటావా? నేను పుట్టి పెరిగిన ఊరు ఈ భూమి మీద ఓ అందమైన ప్రదేశం. ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యాలతో నిండిన ఆ జీవితాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఏ రోజైతే మా నాన్నగారు ఆ జూని కెనడాకి తీసుకెళ్లిపోవాలనుకున్నారో ఆ క్షణం నుంచి నా జీవితంలో సుదీర్ఘ ప్రయాణం మొదలైంది. భారీ సాంకేతిక పరిజ్ఞానానికి హాలీవుడ్ సినిమాలు పెట్టింది పేరు. దీనికి కాస్తంత భారతీయ నేపథ్యం తోడైతే ఏ తరహా విజయాలు వస్తాయో స్లమ్ డాగ్ మిలీనియర్, అవతార్ లాంటి సినిమాలు నిరూపించాయి. ఇప్పుడు అదే తరహాలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం లైఫ్ ఆఫ్ పై. ఆస్కార్ గ్రహీత ఆంగ్ లే ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. సాహసగాథను తెలుసుకోండి, ఆశావహ జీవితాన్ని, ఒక విజేత జీవితాన్ని పై కథలో తెలుసుకోండి. యామ్ మార్టిన్ రచించిన లైఫ్ ఆఫ్ పై నవల ఆధారంగా ఈ చిత్రం నిర్మితమవుతోంది. క్రూర మృగాలతో సర్కస్ చేయించే ఓ కుటుంబం అనివార్య పరిస్థితుల్లో వేరే ప్రాంతానికి సముద్ర మార్గం గుండా తరలి వెళ్తుండగా పెను తుపాను సంభవిస్తుంది. దాంతో ఆ షిప్ లో ఉన్న జంతువులతో పాటు అంతా గల్లంతవుతారు. వారిలో ఓ యువకుడు, పులి మాత్రమే ప్రాణాలతో ఉండి ఓ బోటులో చిక్కుకుపోతారు. బోటులో ఉన్న పులి నుంచి ఆ యువకుడు ఎలా ప్రాణాలతో బయటపడ్డాడనేదే ఈ చిత్ర కథాంశం. ఒక విజేత జీవితాన్ని పై కథలో తెలుసుకోండి. పై అనే యువకుడి పాత్రలో సూరజ్ శర్మ నటించగా అందాల తార టబు, ఇర్ఫాన్ ఖాన్ ప్రధాన పాత్రలు పోషించారు. తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో రూపొందించిన ఈ చిత్రాన్ని విదేశాల్లోనే కాకుండా భారత్లోనే కేరళ, పాండిచ్చేరి వంటి ప్రాంతాల్లో చిత్రీకరించడం విశేషం. మా నాన్నగారు ఆ జూని కెనడాకి తీసుకెళ్లిపోవాలనుకున్నారో ఆ క్షణం నుంచి నా జీవితంలో సుదీర్ఘ ప్రయాణం మొదలైంది. టైటానిక్ తరహాలో లవ్, అడ్వెంచర్, ఎంటర్టైన్మెంట్ తో తెరకెక్కిన ఈ చిత్రం 2Dతో పాటు 3Dలోనూ సందడి చేయనుంది. ఆంగ్లంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా లైఫ్ ఆఫ్ పై విడుదల కానుంది.